ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. జాను వాళ్ళ నాన్న జాను గురించి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ విషయం అస్సలు నాకు తెలీదు. త్వరగా రెడీ అవ్వు మైసూర్ వెళ్దాం అన్నారు. అరే ఏంటి గోల్డ్ కొంటావా మైసూర్ అంటే, వెళ్తున్నాము. గోల్డ్ పేరు అసలు నువ్వు ఎత్తక ప్రెజెంట్ డేస్‌లోన అలా గోల్డ్ అయితే కొండలాగా ఎలా పెరిగిపోతుంది. గోల్డ్ కొన్ని సంవత్సరాల వరకు గోల్డ్ పేరు మాత్రం మాట్లాడక అన్నారు. ఇంకేంటి కొంటావంటే చెప్పలేదు. సో, ఓకే. తనేంటి కొంటారనేది తర్వాత చెప్పారనమాట. షేర్ చేస్తానులే ఈ వీడియోలోన. ముందుగా కేక్ అయితే ఆర్డర్ చేయడానికి అయితే వచ్చాము. సో, స్కూల్‌కి పంపించేసాను. స్కూల్ నుంచి అయితే తనకి తీసుకొనొచ్చేసి ఇక్కడ కేక్ అయితే ఆర్డర్ చేశాను. తనకి నచ్చినట్టే ఆల్రెడీ తను లాస్ట్ మినీ వ్లాగ్‌లో షేర్ చేశాను కదా! బర్త్‌డేకి ఏ డ్రెస్ కొందా అని. అది కూడా తన చాయిసే. మా చాయిస్ అస్సలు కాదు. అంటే మాకు నచ్చింది తనకు అసలు నచ్చట్లేదు. సో, అందుకే ఓకే. తన బర్త్‌డే తను సెలబ్రేట్ చేసుకోవాలి. తన డే కాబట్టి తనకి నచ్చినట్టే ప్రతీదీ ప్లాన్ చేశాను. సో, ముందుగా ఇక్కడ కేక్స్ కూడా తనకి నచ్చినట్టే ఆర్డర్ చేయించాము. సో, ఎల్సా అన్న ఆ బాండింగ్ చాలా బావుంటుంది అసలు. సిస్టర్స్ బాండింగ్ అనమాట. అలాంటి ఫిలిమ్స్ కూడా పిల్లలు చూస్తే వాళ్ళకి కూడా ఫ్యామిలీ అంటే ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో, ఓకే. తన గురించి తనతో మాట్లాడతామా? ఇక్కడ కొన్ని కేక్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి, కానీ ఆకలేసింది. అందుకే ఒక కేక్ ఆర్డర్ చేశాము. కేక్ తినేసిన తర్వాత ఈరోజు నేను శుక్రవారం కదా! ఒక 5 శుక్రవారాలు అయితే నేను కొంచెం నాన్ వెజ్ తిన్ను అని నాకు నేనే సెల్ఫ్‌గా దేవుడికి ఆ దేవుడు, ఈ దేవుడు అని పేరు కాకుండా మనసుకు అలా అనుకున్నాననమాట. ఒక 5 శుక్రవారాలు తినకూడదు అని. సో, అందుకే వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేనైతే నెక్స్ట్ ఇక్కడ ఒక గిఫ్ట్ కొనడానికి వచ్చామని చెప్పాను కదా! అది ఆల్రెడీ చూస్తున్నారు. ఇంకా నేను స్కూల్ కిడ్స్ గురించి, తన పుట్టినరోజు అనేది శనివారం పడుతుంది. సో, స్కూల్ ఆ రోజు ఉండదు కాబట్టి సోమవారం అయితే స్కూల్ ఉంటుంది. ఇంకా అట్లీస్ట్ స్కూల్ కిడ్స్ అంటే క్లాస్ రూమ్ పిల్లలకు మాత్రమే రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా వేరే పిల్లలకంటే లాస్ట్ ఇయర్ చేశాను, కానీ ఈ సంవత్సరం అనేది కొంచెం బడ్జెట్ ప్రాబ్లం. అంతమంది పిల్లలకి అన్ని రకాలు కొనడానికి కూడా బడ్జెట్ కూడా ఉండదు కదా! సో, ఇచ్చే గిఫ్ట్ కూడా పిల్లలకి నచ్చాలి. ఏదో ఒకటి ఇచ్చేస్తున్నామా అని కాదండి. నా ప్రకారం ఏంటంటే మనం ఇచ్చే ప్రతి ఐటమ్స్ కూడా పిల్లలు ఎంజాయ్ చేయాలి. సో, అది యూజ్ చేయాలి, పడేయకూడదు. అందు గురించి ఆలోచించాను. వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏంటి నచ్చుతుంది, ఆడపిల్లలకంటే బొమ్మలంటే ఇష్టం, మగ పిల్లలకి ఏంటి అని చూసి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత కొన్ని ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే బర్త్డేకి. సో, అవి కూడా చూసాను, కానీ ఇక్కడైతే తీసుకోలేదు. మళ్ళీ లైవ్ వరల్డ్లోనే తీసుకున్నాను. కేక్ ఎక్కడ ఆర్డర్ చేశాను అక్కడేని. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే చాలా రోజుల నుంచి ఈ బుట్టలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. ఇంకా కొంచెం తక్కువకి అడిగితే ఇస్తారు, కానీ నేనే అడగలేదు. ఎందుకంటే వర్షం పడుతుంది. ఆ వర్షంలో వాళ్ళు చేసే వర్క్కి వర్త్ ఇట్, పర్వాలేదు ఇవ్వచ్చులే అనుకుని 100 రూపీస్ అయితే ఇచ్చేసి ఇంటికైతే బయలుదేరాను.